ఆహ్, మన ఇంట్లో చేసుకునే వ్రతమైనా, నోమైనా, ఏదైనా పూజైనా ఆ ఇల్లు మన సొంత ఇల్లు కాకపోతే దాని ఫలితం మనకు దక్కదంటారా? ఇది ఇది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకనంటే మామూలుగా లౌకికంగా చెప్పి నేను ఈ ప్రశ్నకి జవాబు వస్తాను. ఎవరిదన్నా ఒక బండి తీసుకున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఈ బైకో తీసుకొని ప్రయాణం చేస్తున్నాం. ఏదో చిన్న జరగరానిది ఏదో ఒక ప్రమాదం జరిగింది. జరిగిన వెంటనే దాని మీద ఉన్న నెంబర్ని పట్టి వెంటనే పోలీసులు ఎవరి మీద కేసు బుక్ చేస్తారంటే బైక్ ఓనర్‌ను. బైక్. ఎందుకంటే నిజానికి తోలుతున్నటువంటిది వేరే వాడు తోలుతున్నాడు, వేరే వాళ్ళ బండి తీసుకొని. ఆ రకంగానే సొంత ఇల్లు కాదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ ఇంట్లో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చేస్తున్నప్పుడు ఆ బైకుకి సంబంధించి వాడికి ఏ రకంగా వెళ్తుందో ఇక్కడ కూడా ఈ సొంత ఇల్లుకి కాదు. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఎవరికి వెళ్ళాలి? ఆ ఇంటి యజమానికి మాత్రమే చెందుతుంది. కాబట్టి ఎన్ని పూజలు చేసినా వృధా అని అంటే పెద్దవాళ్ళు దీనికి నిర్దిష్టంగా మన శాస్త్రంలో చెప్పారు. నువ్వు గనక సొమ్ము చెల్లిస్తూ ఉంటే, ఇక్కడ బాగా స్వమ్ అనే పదం వాడారమ్మా. సొమ్ము గనక అంటే, సొమ్ము అంటే ఏంటమ్మా? అద్దె గనక చెల్లిస్తూ ఉంటే అది నీ ఇంటి కిందే లెక్క. అప్పుడు నువ్వు చేసేటువంటి పూజలు నీకే ఫలిస్తాయి, నీ కుటుంబానికే ఫలిస్తాయి. అలా కాకుండా మనకి తెలిసినటువంటి వాళ్ళు, ఆత్మీయులు, బంధువులు అని అనుకొని నువ్వేం అద్దె ఇవ్వక్కర్లెక్కలేదురా, మా ఇంట్లో నువ్వు ఉండు అని కనుక వాళ్ళ ఇంట్లో గనక ఉంటే, మనం ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఏ ధర్మం చేసినా దాని యొక్క ఫలితం మొత్తం కూడా ఆ ఇంటి యజమానికి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఊరికినే ఉంటూ చేస్తే మాత్రం, ఎటువంటి అద్దె చెల్లించకుండా ఉంటే మాత్రం మన ఇంట్లో చేసే పూజా ఫలితం అంతా కూడా యజమానికి వెళుతుంది. అద్దె చెల్లిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనకి మాత్రమే చెందుతుంది. ఇది పెద్దలు చెప్పారు. కాబట్టి పదం స్పష్టంగా రాసింది శాస్త్రం, సొమ్మని. కాబట్టి వాడు తీసుకున్నా తీసుకోకపోయినా యజమానికి ఎంతో కొంత నువ్వు తీసుకొని ఆయన అని చెప్పి బలవంతంగా అయినా సరే మనం అద్దె రూపేణ వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే మొత్తం ఫలితం వాళ్ళ ఖాతాలోకే వెళ్ళిపోతుంది.